బ్రహ్మ విద్య అంటే అజ్ఞానాన్ని లేదా అవిద్యను నాశనం చేసేది. సో బ్రహ్మ విద్య పొందితే బ్రహ్మ అవిద్య నాశనం అవుతుంది. మనం సంసారంలో పడి ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాము అంటే దానికి మన అవిద్యే కారణం అంటుంది శాస్త్రం. బ్రహ్మ అవిద్యానాశే సంసార కార్యనాశ. సంసార కారణ అవిద్యానాశే అవిద్యా కార్యభూత సంసార నాస్తి. బ్రహ్మ గురించిన అజ్ఞానం పోతే దాని నుంచి పుట్టిన కార్యమైన సంసారం కూడా పోతుంది అని దీని అర్థం. కారణనాశ కార్యనాశ. కారణాన్ని నాశనం చేస్తే కారణం నుంచి వచ్చిన కార్యం ఆటోమేటిక్గా నాశనం అవుతుంది. హేతునాశ ఫలనాశ. నిమిత్తనాశ నైమిత్తిక నాశ. ఎలా చూసినా అందువల్ల బ్రహ్మ విద్య అజ్ఞానాన్నే కాదు అజ్ఞానజనిత సంసారాన్ని కూడా నాశనం చేస్తుంది. అజ్ఞానం పోతే జ్ఞానం కలుగుతుంది. సంసారం అంటే ఏమిటి? దుఃఖం వల్ల కలిగే సమస్యలు. సంసార విముక్తి కలుగుతుంది అంటే దుఃఖ నివృత్తి చేస్తుంది. అందువల్ల బ్రహ్మ విద్య 2 ఫలాలను ఇస్తుంది. ఒకటి ప్రత్యక్ష ఫలం, 2 పరోక్ష ఫలం. ప్రత్యక్ష ఫలం అజ్ఞానాన్ని నాశనం చేయటం. పరోక్ష ఫలం అజ్ఞానం వల్ల ఏర్పడిన సంసార బంధం నుంచి విముక్తి కలిగిస్తుంది. ఎవరైతే బ్రహ్మ గురించిన జ్ఞానం పొందుతారో వారు జ్ఞానం వల్లనే బ్రహ్మలో ఐక్యం పొందుతారు.